భార్యపై అనుమానంతో పెట్రోల్ పోసి అంటించిన ఘటన హైదరాబాద్ నల్లకుంటలో జరిగింది. భార్యపై అనుమానం పెంచుకున్న భర్త వెంకటేష్ తరచుగా ఆమెతో గొడవ పడేవాడు. అట్లాగే గత కొన్ని రోజులుగా గొడవలు జరుగుతున్న సందర్భంలో కూడా ఒకసారి భార్య త్రివేణి ఎవరైతున్నారో ఆమె తన పుట్టింటికి కూడా వెళ్ళడం జరిగింది. పుట్టింటికి వెళ్ళిన క్రమంలోనే మళ్ళీ ఆయన వెంకటేష్ భార్య వద్దకు వెళ్ళి బతిమలాడి నేను ఇప్పటి నుంచి బాగా చూసుకుంటాను, కుటుంబంలో ఎట్లాంటి గొడవలు లేకుండా కూడా చూసుకుంటానని చెప్పిన వెంకటేష్ మళ్ళీ తిరిగి హైదరాబాద్కి తీసుకురావడం జరిగింది. వాళ్ళ స్వగ్రామం నల్గొండ జిల్లాలోని హుజరాబాద్ నుంచి ఇక్కడికి తీసుకొచ్చిన కొద్ది రోజుల తర్వాతనే మళ్ళీ గొడవలు మొదలైనాయి. దాంతో భాగంగానే నిన్న తీవ్రస్థాయిలో వాగ్వాదం జరగడంతో కోపంతో భార్య పైన పెట్రోల్ పోసి అంటించిన ఘటన కూడా జరిగింది. ఇదే ఇల్లు మనం చూసుకున్న విజువల్లో చూసుకున్నట్టయితే ఈ ఇంట్లోనే భార్య వెంకటేష్ త్రివేణితో పాటు ఇద్దరు పిల్లలు అంటే ఒక కుమారుడు ఒక కూతురు కూడా ఇంట్లో నివసిస్తుండేవాళ్ళు. దీంట్లో ఈ క్రమంలోనే నిన్న జరిగిన ఘటనలో కూడా వాళ్ళిద్దరి మధ్యన తరచూ గొడవలు జరుగుతుండే నిన్న తీవ్ర స్థాయిలో అంటే ఎక్కువగా స్థాయిలో గొడవలు జరిగిన సందర్భంలో కోపంతో భార్య పైన పెట్రోల్ పోసి అంటించడం జరిగింది. దాంట్లో అంటే అడ్డుకున్న కూతుర్ని కూడా అదే మంటల్లోకి తోసేసిన వెంకటేష్ కూతురు మంటల్లోకి తోసేసిన తర్వాత కూడా అతను పారిపోవడం జరిగింది. దీంతో తీవ్రంగా గాయపడిన భార్య త్రివేణి కూడా చనిపోవడం జరిగింది. స్వల్ప గాయాలతో ఉన్న కూతురుని కూడా ఇక్కడ ఉన్న స్థానికులు గమనించి ఆమెను హాస్పిటల్కు తీసుకెళ్ళిన పరిస్థితి అయితే ఉంది. అయితే గత కొన్ని రోజులుగా భర్త ఎవరైతే ఉన్నారో వెంకటేష్ అనే అతను ఇక్కడ తరచూ గొడవలు పడేవాళ్ళు, ఇద్దరి మధ్య బాగా గొడవలు జరిగేటి అని చెప్పేసి కూడా స్థానికులు చెప్తున్నారు. అంటే అతను భార్య పైన అనుమానం పెంచుకున్న భర్త వెంకటేష్ తరచుగా గొడవలు పడేవారు. అంటే ఎక్కడికి వెళ్ళినా కూడా నువ్వు ఇక్కడికి వెళ్ళావు, ఏంటి ఎంతసేపు ఏమైందని చెప్పేసి కూడా చాలా సందర్భాల్లో గొడవలు జరిగిన సందర్భాలు ఉన్నాయి. చుట్టుపక్కల వాళ్ళు కూడా చాలాసార్లు సంధానించడం జరిగిందని చెప్తున్నారు. అట్లాగే మొన్న గత నెల రోజుల క్రితం జరిగిన గొడవలో కూడా తీవ్రస్థాయి గొడవలు జరగడంతో భార్య త్రివేణి అలా స్వగ్రామైన నల్గొండ జిల్లా హుజరాబాద్కి వెళ్ళడం జరిగింది. అయితే కొన్ని రోజుల తర్వాత కూడా అక్కడికి వెళ్ళి ఆ పెద్దల సమక్షంలో నేను ఇప్పటి నుంచి భార్యను పిల్లలను చాలా జాగ్రత్తగా చూసుకుంటాను అని చెప్పేసి తిరిగి హైదరాబాద్ నల్లకుంటకైతే తీసుకురావడం జరిగింది. అదే క్రమంలో ఆమె పైన అనుమానం పెంచుకున్న వెంకటేష్ కూడా తరచూ గొడవలు పడేవారు. నిన్న కూడా జరిగిన గొడవలో కూడా పెట్రోల్ పోసి నిప్పటినిచ్చిన సంఘటనలో జరిగింది. అంటే భార్య త్రివేణి చనిపోయింది. అట్లాగే కూతురు ఎవరైతే అడ్డొచ్చిన కూతురు కూడా మంటల్లో తోసేసి పారిపోయిన వెంకటేష్ అట్లాగే ఇక్కడ ఆమెను స్థానికులు గమనించి హాస్పిటల్కి అయితే తరలించడం జరిగింది. అట్లనే వెంటనే ఇక్కడున్న స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో వాళ్ళు వచ్చి ఇక్కడ కేసు అయితే నమోదు చేసుకున్నారు. పారిపోయిన వెంకటేష్ను కూడా నల్లకుంట పోలీసులు అదుపులోకి తీసుకొని ఇప్పుడు పోలీస్ స్టేషన్లో పెట్టడం జరిగింది.